తెలంగాణలో సర్పంచ్ల బతుకులకే దిక్కులేదు. రాజకీయంగా ఓట్లు వేసుకొని క్షేత్రస్థాయిలో పల్లెలకు ప్రభువులైనటువంటి రాజు లెక్క చూసేటువంటి సర్పంచులు ఇలా తెలంగాణలో పాడెల మీద పోయేటువంటి దుస్థితి ఉన్నది. తెలంగాణ రైజింగు ఓ ట్రిలియన్లు గిలియన్ల ఎకానమీ అని బయటికి పోయి పోజులు కొట్టుకుంటా మాటలు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లేస్తే ఇక తెలంగాణను ఎక్కడనో ప్రపంచం స్థాయిలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కానీ నువ్వు పల్లెల కాడికి వస్తే అప్పుల పాలయ్యి ఏ కుటుంబం చూసినా కానీ నౌకరు లేని కుటుంబాలలో ఆత్మహత్యలైనాయి. గత ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర పాలన చేతులలో కూడా రైతుల ఆత్మహత్యలు, శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లల్లో సమాధులైనరమ్మా కూలన్నలు అనుకుంటా పాడుకుంటూ తిరిగేది. దాని తర్వాత శవాలై ఊరేగుతున్నారమ్మా నిరుద్యోగులు, నడి సేన్లల్లో నది వీధులలో సమాధులైనరమ్మా మా యువకులు అని చెప్పని పాడుకుంటూ తిరిగే పరిస్థితి ఉండే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా యువకుల ఆత్మహత్యలు, మళ్ళీ పాడలయ్యి సర్పంచుల స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, మాజీ సర్పంచులు, వాళ్ళు ఊరికి చేసినటువంటి అభివృద్ధి పల్లెలో చెప్తున్నారు. ఈ రోడ్డును అడుగు మా సర్పంచ్ పేరు చెప్తారు. పిట్టల సంపత్ ఈ ట్యాంక్ని అడుగు, వాటర్ ట్యాంక్ని అడుగు సర్పంచ్ పేరు చెప్తారు. హాల్ని అడుగు సర్పంచ్ ఆయన సంపత్ పేరు చెప్తారని. ఇలా ఆ సంపత్ ఇంకా ఒక 40-50 ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి బిడ్డ పెళ్లి చేయలే, కొడుకు పెళ్లి చేయలే, వాళ్ళని అనాథలుగా చేసి చచ్చిపోయేటువంటి దుస్థితి తెలంగాణలో ఉన్నది. దీనికి ఏకైక కారణం తెలంగాణ రాజకీయ వ్యవస్థ. అందరు కలిసి ఇంట్లో ఆపోజిషన్ వాళ్ళు కూడా వీళ్ళు బిల్లులు రావాలని నిజాయితీ కొట్లాడతలేరు. పాలకపక్షం అయితే వాళ్లకు బిల్లులు ఇచ్చే సిచ్యువేషనే లేదు. ఇంతకుముందు సర్పంచుల సంఘాల మిత్రుడు ఒక ఆయన చెప్తుండే, వాళ్ళకు పరిచయం ఉన్నది ముఖ్యమంత్రికి దగ్గరున్న వాళ్ళ దగ్గరికి పంపించిండట. పంపిస్తే ఈ పాత బిల్లు గురించి మాట్లాడితే ఆయన కసిరించుకుంటున్నట. గవర్నీ మాట్లాడదు, చల్ వాళ్ళకు బిల్లులు ఇచ్చేదే లేదు అని చెప్తున్నట. అంటే ఎంతమంది సావులు చూడదలుచుకున్నావు? వాళ్ళు వేరే పార్టీలో కావచ్చు, కానీ నువ్వు నీ పార్టీలో కూడా ఉన్నారు. నువ్వు ధర్నాలకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వే చెప్పినావు, బరాబర్ నేను ఇస్తా, మంత్రులకు వాళ్ళు ఎక్కడ కనబడితే తిరగబడండి, చెప్పులు మెడకేయండి, ధర్నాలు చేయండి, వాళ్ళని రాస్తారోక చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు. ఎగేసినావు, ఎన్నుకుండి ఎగేసినావు, ముంగడుకుండి ఎగేసినావు. ఇలా వాళ్ళు ఎగేయలేని పరిస్థితుల్లో ఆఖరికి వాళ్ళు శవాలై ఊరేగే కాడికి వచ్చింది వాళ్ళ దుస్థితి. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి, రాజకీయ వ్యవస్థ మొత్తం దీన్ని ఇప్పుడు ఇంకొక ఆత్మహత్య జరగకుండా పిట్టల సంపద్దే ఆఖరి సావుగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది.